తన తండ్రి నుంచి సంక్రమించిన వ్యవసాయ భూమిని వైసీపీ నాయకుడు ఆలూరు సాంబశివారెడ్డి ముఖ్య అనుచరుడు బొమ్మన కుమారుడు రామాంజనేయుడు ఆక్రమించారని సీఆర్పీఎఫ్ జవాన్ బాలరవి ఆవేదన వ్యక్తం చేశారు. 1993 సంవత్సరం నుంచి తమ తండ్రి మండలంలోని రెడ్డిపల్లి పొలంలో రేకులకుంట గ్రామ పరిధిలో 4.48 ఎకరాల వ్యవసాయ భూమి సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. అయితే రాజకీయ అండదండలో ఉన్న బొమ్మన కుమారుడు రామాంజనేయులు రెవెన్యూ అధికారులకు డబ్బులు వెదజల్లి దౌర్జన్యంగా భూమి ఆక్రమించనే కాకుండా అక్రమంగా డాక్యుమెంట్లు సృష్టించినట్లు ఆరోపించారు. భూమి తమదేనంటూ న్యాయస్థానం తమకు అనుకూలంగా ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ రెవెన్యూ అధికారులు న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ రామాంజనేయులకు అనుకూలంగా 5-6 సార్లు రికార్డులు తారుమారు చేస్తూ తమకు తీరని అన్యాయం చేస్తున్నారని సీఆర్పీఎఫ్ జవాన్ వాపోయారు. తమ భూములకు వెళ్లాలని చూస్తే దాడికి పాల్పడుతున్నారని, రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగి తన తండ్రి ప్రాణాలు కోల్పోయారని కన్నీటి పర్యంతమయ్యారు. 4 ఏళ్లుగా భూమి కోసం పోరాడుతున్నా న్యాయం జరగడం లేదని, ఇప్పటికైనా జిల్లా అధికారులు తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. మీడియా సోదరులందరికీ నా నమస్కారాలు. నా పేరు బాలరవి. నేను సిఆర్పిఎఫ్ జవాన్. నేను ప్రస్తుతము జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్నా. అయితే ఇక్కడికి రావడానికి కారణం, మా నాన్నకి 93లో డీపట్టా ఇవ్వడం జరిగింది. రెడ్డిపల్లి గ్రామము, కుక్కరసముద్రం మండలం, అనంతపురం జిల్లా. అయితే ఆ భూమిని మా మేనమామైన గౌని బొమ్మన్న కబ్జా చేశాడు. ఈ విషయమై 2023 నుంచి అంతకుముందు స్పందనలో, తర్వాత ప్రజావేదికలో ఎక్కడిచ్చినా నాకు న్యాయం జరగట్లేదు. న్యాయం జరగడం కారణంతో ఈరోజు నేను మీడియా ద్వారా తెలియజేయాలని, ఇది పోలిన చోటు పోతుందని నేను ఇంటర్వ్యూ ఇస్తున్నా. దీనికి సంబంధించి మొత్తం మా దగ్గర డాక్యుమెంట్స్ పెట్టిన ఎంఆర్ఓ బిఆర్ఓ వాటిని పక్కన పెట్టి ఇప్పుడు అంటాడు ఈ భూమి వదిలిపెట్టేసేయి, తర్వాత వేరే భూమి 3 ఎకరాలు ఇస్తానని ఎంఆర్ఓ చెప్తున్నాడు. ఇంతకుముందు పోయినప్పుడు ఈ భూమి వదిలిపెట్టేసి వేరే భూమి ఇస్తారంట, తీసుకొని ఇది టైంపాస్ చేస్తున్నాడు. ఇట్లా జూన్ 2025 జూలై నుంచి ఇప్పటి వరకు 1 ఇయర్ నుంచి ఆయన టైంపాస్ చేస్తున్నాడు. నాకు న్యాయం జరగలేదు. అందుకోసమే నేను ఈ మీడియా సమక్షంలోకి వచ్చా. ఆయన దగ్గర నేను 2023లో నేను ఫస్ట్ జనవరిలో ఇస్తే దానికి మేము అతనికి 10 సంవత్సరాల నుంచి అన్యాయకరం చేశానని రిపోర్ట్ ఇచ్చాడు. తర్వాత జూన్లో మేము ఇచ్చాము రిపోర్ట్. తర్వాత దాన్ని ఇస్తే అతను మీరు ఈ విషయం కోర్టులో ఉండడం వల్ల దీనికి ఎటువంటి చర్యలు తీసుకోమని ఇచ్చినాడు. తర్వాత ఆయన జూలైలో ఇస్తే బొమ్మన్న అతను సాగులో ఉన్నాడని ఎండోర్స్మెంట్ రిపోర్ట్ అతనికి అనుకూలంగా ఇచ్చాడు. మాకైతే కోర్టులో ఉందని ఇచ్చాడు. తర్వాత అతనికి మా ఇచ్చిన నెల తర్వాత ఇస్తే అతనికి సాగులో ఉన్నాడు, సాగు చేస్తున్నాడు అని ఆయనకు అనుకూలంగా రిపోర్ట్ ఇస్తున్నాడు. 2023 నుంచి ఇప్పటి వరకు ఒకే బిఆర్ఓ ప్రతిసారి ప్రతి రిపోర్ట్ వేరువేరుగా రాస్తున్నాడు. 2000 జనవరిలో రిపోర్ట్ వేరే ఒక రకంగా, తర్వాత జూన్లో ఇస్తే ఒక రకంగా రిపోర్టు, తర్వాత అతను 78లో ఇవ్వడం జరిగింది. ఆ భూమి మా తాత చనిపోయే ముందు మా నాన్న పేరు పెట్టిపోయినాడు. ఈ విషయం మాకు తెలియదు. 2017లో మా నాన్న పేరు నుంచి మా నాన్న అనుమతి లేకనే, మా నాన్న సంతకాలు లేకనే ఇతరుల పేరుగా ఎక్కింది. వాళ్ళు చిత్రాజిత్తుకు వచ్చిందని వాళ్ళు రికార్డులో పెట్టడం జరిగింది. నాకు ఈ ప్రెస్ మీట్కి రావడము, ఇలాగనే చేరవలసిన చోటు చోరీ, మాకు న్యాయం జరుగుతుందని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నా కొడుకు నా గాళ్ళని కొట్టి 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 పనులని
తలకాయ ఎంత పలుకొచ్చినాడు, పై ఎంత పలుకొచ్చినాడు, నడువుల నీరు కొట్టినాడు. కూర్చోలేను, లేలేను, అన్నం తినకు కూడా లేదు చూస్తారు. అన్నం కూడా తినలేకపోకుండా ఉన్నాను. నా బిడ్డకే కావాల ఆ భూమి. ఆయన లేకుంటే నన్ను కూర్చొచ్చు. ఎప్పుడప్పుడు కన్ను పోయి కూర్చున్నాను, ఎత్తుకోవాలో అని చూపెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు నన్ను ఎత్తుకోవాలని సగలేవుంటే రాయిపో చేస్తున్నాడు.